హాయ్ గైస్, మనం ఈ సంవత్సరం మా అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టబోతుంది. ఆ పచ్చడి పెట్టే విధానం అండ్ అదంతా కూడా చూపించబోతున్నాను. అండ్ మా చెల్లి ఓపెనింగ్ చేయబోతుంది పచ్చడిని. ఓపెనింగ్ అంటే మొదలు పెట్టింది. ఏంటది చెప్పిపోయింది. ఏందమ్మా? ఆవు పందే, ఆవాల పిండి, ఆవాలు మెంతులు 2 కలిపి పెట్టింది. కొలత ఏమన్నా ఉందా దానికి? ఇవి ముక్కలు వచ్చేసి 2 కేజీలు. నేనే కాటా పెట్టుకొని వచ్చా. కొట్టిన తర్వాత జీడి తీసేసిన తర్వాత 2 కేజీలు అయినాయి. తెల్లగడ్డలు అండ్ ఇది వచ్చేసరికి సాల్ట్. దీనికి ఏమన్నా కొలత ఉందా? కేజీకి 2 గిద్దలు సాల్ట్ వేసుకోవాలి. ఇవి వచ్చేసి 2 కల్లుప్పు, 2 గిద్దలు కల్లుప్పు చేసుకొని దంచుకొని అది ఎంత అయితే అంత సాల్ట్ వేసేసుకోవాలి ఇందులో. ఇది కారం ఎంత? 1 గిద్ద కారం వేసుకోవాలి. మీకు సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇది కారం మనకు సరిపోయేంత వేసుకోవాలి అంతే. తినేది మనం కాబట్టి మనకి తగ్గట్టుగా వేసుకోవాలి. అది విషయం. అయితే మీ అందరికీ తెలుసు తెలియదని కాదు ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది. కాకపోతే మా వాళ్ళు మా ఇంట్లో ఎలా పెడతారు రెగ్యులర్గా అనేది చూపిస్తున్నాను అంతే. చేతులు కడుక్కున్నావా? ఓకే, చేతులు నీట్గా కడుక్కొని అవి శుభ్రంగా. ఓకే, తేమ ఉంటే ఓకే. సో తేమ తగిలితే పచ్చడి నిల్వ ఉండదంట, చెడిపోతుందంట. ఎవరికైనా పంపించేదైతే తడి తగిలేటట్టే పంపించుకోండి, రెండోసారి అడగకుండా వాళ్ళు. మీరు ఇంట్లో పెట్టుకునేదైతే తడి తగలకుండా పెట్టుకోండి. కామెడీగా చెప్తున్నాను. ఎవరికైనా సరే పంపించినా నీట్గానే పెట్టి పంపించుకోవాలి. అండ్ కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చాలా బాగా అసలు ఆ స్మెల్ మామూలుగా రావట్లేదు. మీకు వస్తుందో రావట్లేదో కానీ వీడియోలో స్మెల్ నాకైతే వస్తుంది. కారు మంట అట్టుంది కారం. యాక్చువల్గా ప్యాకెట్ కారం యూజ్ చేస్తున్నాం మేము. మీకు దొరికితే పట్టించుకున్న కారం యూజ్ చేసుకోండి, హెల్త్కి కూడా మంచిది. ఇది ఆయిల్ ఎంత ఆయిల్ వేసుకోవాలమ్మా? ఒక్కొక్కరు ఎక్కువ వేసుకుంటారు, ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు. అట్లని కాదు, ఎంత వేసుకోవాలని కొంచెం. 2 కిలోలకి 1/2 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. అంటే 2 కేజీల ముక్కలు. జీడి తీసేసిన తర్వాత బరువు చూడాలి. జీడితో కలిపి కాయలు చూడకూడదు. జీడి అంతా తీసేసిన తర్వాత మనకి ఫైనల్గా పచ్చడి పెట్టడానికి రెడీగా ఉంటుంది కదా ముక్కలు. ఆ ముక్కల్ని వెయిట్ చూసుకోవాలి. అవి 2 కేజీలు వచ్చినాయి మావి. ఈ 2 కేజీలు దుమ్ముగా అయిపోతాయి. కిలో పెట్టేవాళ్ళము, ఈ సంవత్సరం 2 కిలోలు పెడతాము. ఓహో, బాగుంది మీ వ్యాపారమే. మా వ్యాపారం పెరిగింది, లేకపోతే కేజీనే సరిపోయేది. మా తేజాంశి గారు తింటాడు ఈ సంవత్సరం, అందుకని ఎక్కువ పెడుతున్నారు. కేజీ తింటాడు ఒక్కడే. అయితే ఇదంతా వీడియో అంతా ఒకటే క్లిప్లో వస్తుంది చూడండి. ఎక్కడ ఎడిటింగ్స్ కట్టింగ్స్ ఏమి ఉండవు. సో మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాతగా చూస్తున్న వాళ్ళైతే బెల్ సింబల్ అనేబుల్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మీకు. ఆయిల్ పడేసరికి ఆయిల్ తేమ కదా ఎట్లయినా కానీ, దానివల్ల కారం యొక్క కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి, ఆ గ్రీన్ ఆ రెడ్ కాంబినేషన్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. రండి రండి రండి.
ఆఫ్టర్ లాంగ్ టైమ్ మా చెల్లి వీడియోస్లో కనిపిస్తుంది అని మాట్లాడుతుంది కూడా. కొంతకాలం మాట్లాడలేదు, ఎందుకంటే తేజాంష్ గారు ఉన్నాడు కాబట్టి స్టమక్లో కొంచెం. నిద్రపోయినా పచ్చడి పెడుతున్నాము. ఇప్పుడు కూడా వాడు నిద్రపోయిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 10:30 అయింది టైము. ఈ టైంలో పెడుతున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఇది ఒక బకెట్లో ఎత్తి పెట్టుకోవాలి. బకెట్ ఆర్ జాడి మీ ఇష్టం. అయితే ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవాలి. ఒక 3 days తర్వాత తింటే బాగుంటుంది. స్టోర్ చేశాక పైకి ఆయిల్ ఊరిద్ది. అంటే ఒక 1/2 లీటర్ పోస్తే 2 లీటర్లు ఊరిద్దా? 5 లీటర్లు అయితే తోడుకొని కర్రీస్ చేసుకోవచ్చు. అయితే ఈ పచ్చళ్ళలో 1/2 kg నూనె పోస్తే 5 kg నూనె ఊరుతుందంట 3 daysకి. అది తీసుకొని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. మంచి పద్ధతి. ఉప్పు చూడనా? ఉప్పు చూసేదే ఉండదు, ఇంకా ఉండదు. ఇప్పుడేం తెలుసుద్ది అసలు ఊరకుండా. అదే సరిపోద్దిలేమా, మనమే కదా తినేది, బయట వాళ్ళు ఎవరు లేరు. చాలా కొద్దిసార్లు తెచ్చేద్దాం కొంచెం. సూపర్, చూడ్డానికే చాలా బాగుంది. సరిపోద్దిలేమా, సరిపోకుండా ఏముంటుంది. సూపర్. మా అమ్మ డైలాగ్ ముందే చదువుతా నేను. అయితే వెల్లుల్లి తొక్కు తీసేసారా? కొన్ని తీసి వేశారు, కొన్ని తీయకుండా వేశారు. చెప్పమా. నన్ను చూపి కాకు, చెప్పు. ఫ్లాష్ అయిపోయింది. నీ ఫోన్ ఉందా ఇక్కడ? సరే చెప్పు. ఇంకా దాంట్లో తోడుతున్నాము. అన్నం తీసుకురాపు, ఇంకా టైం అయింది. వీడియో క్లోజ్ చేయాలి. దీంట్లో అన్నం కూడా కలుపుకొని తినేద్దాం ఇప్పుడే. బావా మొబైల్ తీసుకురావా? ఎవరో ఒకరు తీసుకురా, ఫ్లాష్ లైట్ కావాలి. అదే మొబైల్ లైట్ కావాలి. ఇది ఛార్జింగ్ తక్కువ ఉండడం వల్ల వీడియోలో లైట్ ఆన్ చేస్తే కూడా ఆగిపోయింది ఇప్పుడు వీడియో మధ్యలో. అది విషయం. అదంతా తోడి బకెట్కి వేసేసింది. ఎక్కడ కూడా ఈ ప్రాసెస్లో తడి అనేది ఉండకూడదు. తడి లేకుండా పెట్టేసుకోండి. అండ్ ఫైనల్గా మీ ఆశీర్వాదం మాకు తెలపండి. అది ఏ విధంగా తెలపాలంటే, మీరు అక్కడ లైక్ ఉంటుంది, లైక్ బటన్, అది క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వేడి అన్నం ఇందులో వేసి కలుపుకొని తిందాం. ఓకే, కొంచెం తలా ఒక ముద్ద ఇదంతా ఊడ్చుకొని తినాలి. అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్. కలిపిందా? 2 kg ముక్కలకి అంతా జీడి అన్ని తీసి కాట వేసుకున్నాక 2 kg ముక్కలకి 2 గిద్దలు కారం, కేజీకి 2 గిద్దలు ఉప్పు, ఆవాలు, మెంతుల పిండి, లైట్గా ఉప్పు వేయించాలి. అంచులు కూడా అంతా సరిపోయేంత కారం మీరు తినంత వేసుకోవాలి. అంటే ఆయిల్ మన ఇష్టం. పక్క కొలతలేం అవసరం లేదు. అట్లా మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసేసుకోండి. కొలత లేకపోతే నేను వండుతుంది. ఓకేనా? నెక్స్ట్ త్వరగా తిను. మళ్ళీ అన్నం వేసావు ఎందుకుమా? దాని కలప మాకులే, వదిలే. ఎలా ఉంది? బాగుందా? సరే, అమ్మకు కూడా ఒక ముద్దు పెట్టి అయిపోద్ది. ఇంకా ఫాస్ట్ లాగిచ్చేయాలి. దీంట్లో సెల్ఫీ వీడియో రావట్లా, లేకపోతే నన్ను కూడా నేను చూపించుకునేవాడిని ఈ వీడియోలో. సూపరా? ఓకే. కొంచెం పెట్టమా.
చిన్నది పెట్టు బాగా. తింటలే పెట్టు. మొఖం తుడుచుకోవాలి, చెయ్యి తిని అమ్మటే గడుపు. ఓకే గైస్, ఇది మా మ్యాంగో పికిల్ ప్రిపరేషన్ అయితే. సో ఎలా ఉందో నేను కూడా తిని చెప్తాను మీకు. ఇది ముక్కేసి కలుపు, మంట పడుతుంది. మంచిగా బాగుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. బాయ్.